బాబాయ్. ఏంటి స్వీటీ, హోంవర్క్ చేస్తున్నావా? అవును బాబాయ్. గుడ్. స్వీటీ, రూమ్ అంతా ఇలా ఉందేంటి? మీ పిన్ని ఫైల్స్ వస్తువులు లేవేంటి? పిన్ని ఇక్కడ ఉండట్లేదు బాబాయ్, రాణి అక్క వాళ్ళ ఇంట్లో ఉంటుంది. వాట్? ఝాన్సీ ఇక్కడ ఉండట్లేదా? ఎందుకు? ఎప్పటి నుంచి ఉండడం లేదు? అసలు ఏం జరిగింది స్వీటీ? నువ్వు జైలుకి వెళ్ళాక ఇంట్లో గొడవ జరిగింది బాబాయ్. మృణాలిని మేడం పిన్నిని ఇంట్లో నుంచి పంపించేస్తానని చెప్పింది. అంతేకాదు కోర్టులో కేసు కూడా వేసింది. నన్ను వంశీని మీకు పిన్ని కావాలా వద్దా అని క్వశ్చన్స్ కూడా అడిగారు బాబాయ్ కోర్టులో. పిన్ని మాకు ఆవు కథ చెప్పింది బాబాయ్. వచ్చాక అందరం మళ్ళీ కలిసి ఉంటామని చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడేమో అస్సలు కనిపించట్లేదు. అమ్మా! ఏంటమ్మా ఇది? ఇంట్లో ఇంత జరుగుతున్నా నాకు కనీసం ఒక మాట కూడా చెప్పలేదు. ఇంట్లో గొడవ జరిగిన విషయం, ఝాన్సీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన విషయం నాకెందుకు చెప్పలేదు? గౌతమ్, నువ్వే అక్కడ బాధల్లో ఉంటే ఇక్కడ సమస్యలు తీసుకొచ్చి చెప్పడం ఎలారా? చెప్పి నిన్నింకా బాధకి గురి చేయమంటావా? ఇప్పుడు మాత్రం బాధల్లో కాకుండా సంతోషంలో ఉన్నానా? అమ్మా, మీరు ముందే నాకు ఈ విషయం చెప్పుంటే ఝాన్సీకి నాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. నాన్న, ఈ విషయం అమ్మ మాత్రమే కాదు, మీరు కూడా చెప్పలేదు. మీరు కూడా నా దగ్గర దాచారు. ఎందుకు? గౌతమ్, కొన్ని విషయాలు చెప్పడానికి అహంకారం అడ్డొస్తే ఇంకొన్నిటికి మొహమాటం అడ్డొస్తుంది. అందువల్ల చెప్పలేదు, కానీ నీ దగ్గర దాచాలని కాదు. మేము దాచినా కానీ నీకు ఆ రోజు కాకపోయినా ఏదో ఒక రోజైనా విషయం తెలుస్తుందని మాకు తెలుసు. కానీ ఆ చిన్నపిల్లలు చెప్పినంత ఈజీగా మేము చెప్పలేమురా. నా ఒక్కడి నిర్లక్ష్యం ఇంతమందికి ఇంతలా చుట్టుకుంటుందని, ఇంతమందిని బాధకి గురి చేస్తుందని నేను అనుకోలేదు. అనుకోనుంటే ఆ రోజే ఆ ఎస్ఐకి ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడే డ్రగ్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేసినట్లు ఖచ్చితంగా సైన్ చేయించుకునేవాడిని. ఎవరిని అంత ఈజీగా నమ్మకూడదని ఒక గుణపాఠం నేర్చుకున్నాను.